హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇదిగోండి, నేను పొద్దున్నే ఏంటి అనుకుంటున్నారు? ఇదిగోండి, పచ్చిమిరకాయలు కోస్తున్నాను. ఇట్లా నల్లగా బారుగా ఉన్న కాయలు 10 మొక్కలు పెడితే 9 మొక్కలు బతికినాయండి. సో వాటిని కోసుకుంటున్నాను నేను ఒక్కొక్కటి. ఈ పచ్చిమిరకాయలు ఇవి కొంచెం కారం ఉంటాయి. సో వీటిని నేను ఇప్పుడు పచ్చడిలో వాడదాము, కూరలోకి వాడచ్చుని. బాగా నల్లబడితేనే కొయ్యాలండి. ఇలా ఉంటే కొయ్యకూడదు. చూడండి ఎంత బాగున్నాయి కదా. నేను కాస్త నీళ్లు పోసి రోజు వీటికి మాత్రం కంపల్సరీ నీళ్లు పోసుకుంటానండి. వీటికి గులాబీ మొక్కలన్నిటికి నేను పెంచుకునే ప్రతి మొక్కకి నీళ్లు పోసుకుంటా. అక్కడ వరకు ఉన్నాయి మొత్తం 9 మొక్కస్. సారీ, ఇంగ్లీష్ రాదు. 9 మొక్కలు. సో మా జీవాలు చూసారా బయట ఎట్లా కూర్చున్నాయో. పొద్దున్నే మొక్కల్లోనే ఉంటానండి. మా పాప స్కూల్కి వెళ్ళిపోగానే నా పని ఉంటుంది. అంటే వంట వరకు కొంచెం పొద్దుకనే చేసుకుంటాము. ఇదిగో ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కొయ్యాలండి, లేకపోతే ముందే కోస్తుంటే ఇదేమో రాలిపోయిందండి. మరి ఏమొచ్చి ఏం చేసినాయో నైటు. పందికొక్కులు తిరుగుతూ ఉంటాయిగా, ఇవి రాలిపోయినాయి. మిగతావన్నీ నల్లవే ఉన్నాయి. ఇది ఒకటి రాలిపోయింది. బాధ అనిపించింది. సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పచ్చడిగా ఉపయోగిస్తే పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది. ఏదో ఒక పచ్చడి చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి చేయాలి నేను వీక్లీ వన్స్, లేకపోతే మా వాళ్ళు ఊరుకోరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.